నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే ఓపెన్ అయింది. కొంచెం కింద క్లోజింగ్కి సేమ్ నిన్నట్లెక్కనే క్లోజింగ్కి అండ్ లోకి మధ్యలో ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ అయితే సిపిఆర్ దగ్గర దాకా వెళ్ళింది. ఇక్కడ నుంచి రివర్సల్ అయితే అవుతుంది. చూద్దాం, ఒక 5 minutes వెయిట్ చేద్దాం. మంచి కన్ఫర్మేషను అలాగే ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఒక డైరెక్షన్ అయితే తెలియాలి మనకి ఫస్ట్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ నేను చెప్పేది ఇట్లా వినండి. మీరు పెట్టే కామెంట్స్కి ప్రతి కామెంట్స్కి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేస్తున్నా. ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వద్దు అనమాట. మనకి ఈ మూవ్ మిస్ అయింది, ఆ మూవ్ మిస్ అయింది, ఇంత మనం ఇప్పుడు తీసుకుంటే అప్పుడు తీసుకుంటే ఇలాంటి ఫీలింగ్స్ అనేటివి ఉండొద్దు మనకి ట్రేడర్స్కి. మార్కెట్లో మస్తు ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి జరగవచ్చు, చెప్పలేం ఏదైనా జరగవచ్చు. అందుకే మనము ఫీలింగ్స్ అనేటివి ఉండొద్దు అనమాట. మన రూల్స్ కరెక్ట్ ఫాలో అయితే బెటర్. మ్యాక్సిమం మన రూల్సే మనని సేవ్ అయితే చేస్తుంది, క్యాపిటల్గా సేవ్ చేస్తుంది మన రూల్సే. ఇప్పుడైతే ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్, పుట్ సైడ్. రీజన్ ఏంటంటే మనకి సిపిఆర్ నుంచి మంచి డైరెక్షన్ అయితే పుట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే మన ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర క్లోజింగ్ బ్రేక్ అయింది, అక్కడ పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు పుట్ సైడ్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో మాకు బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, 55,216 ఆ లైన్ టార్గెట్ అయితే పెడతా. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఇట్లా చిన్నదే, దీంట్లో మరి పెద్ద ఏం లేదు. ఓకే, $14 స్టాప్ లాస్ అయితే పెట్టా. సరే, 15 పాయింట్స్ పెట్టాను స్టాప్ లాస్. మనము ఇప్పుడు మన డైరెక్షన్లో వెళ్తుందని అనుకున్నాం ట్రేడ్, అంటే పుట్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. కానీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, కానీ మన కన్ఫర్మేషన్ అన్నది డైరెక్షన్ అలాగే ఆ లెవెల్ అదంతా ఇంపార్టెంట్ కదా. అందుకే అక్కడైతే ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ ప్రాబబిలిటీ అనేది పుట్ సైడ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ వచ్చేసి పుట్ సైడ్, ఎందుకంటే డైరెక్షన్ క్లియర్గా బేరిష్ ఉంది. అలాగే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర పుల్ బ్యాక్ ఇట్లా తీసుకున్నది. ఇప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ అనేది పెరిగింది. ఒక క్యాండిల్ అనేది మన డైరెక్షన్లో ఇట్లా ఫామ్ అయింది. ఇలా ఎక్కువ ప్రాబబిలిటీస్ చూసుకోవాలన్నమాట ఒక ట్రేడ్ ఎంట్రీ అయ్యే ముందు. మళ్ళా 5 minutes క్యాండిల్ ఇట్లా బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళా సేమ్ రేంజ్కి అయితే వెళ్తుంది. కాకపోతే ఈసారి కొంచెం ఆల్రెడీ అక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇంకా కొంచెం టార్గెట్ ఎక్స్ట్రా అనుకున్నాను అనమాట ప్రీవియస్ డే లో. ఓకే, ప్రీవియస్ డే లో దాకా అయితే వచ్చేసింది. స్టాప్ లాస్ కట్ చేస్తే క్యాన్సిల్ అవ్వలేదు, ఏమైందో. మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ అయితే చేసినాం, మళ్ళీ క్యాన్సిల్ కాలే, ఎందుకు అవుతలేదో అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడైతే క్యాన్సిల్ చేసాను. ఓకే, క్లోజ్ అయితే చేసాం. మనము 693 అయితే ప్రాఫిట్ బుక్ చేసాము. మీరు మీ స్ట్రాటజీ ఏదైనా సరే ఫ్రెండ్స్, డైలీ ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. అంటే ప్రతిరోజు నేను లాస్ ట్రేడ్స్ చేసినప్పుడు నేను ఒకసారి నేనే చెక్ చేసుకున్నాను అనమాట. నేను డైలీ 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ప్రతిరోజు.
మళ్ళీ డైలీ 20 పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నా కానీ నేను బుక్ చేసుకునేది కాదు 20 పాయింట్స్. మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయ్యేది అనమాట. అంటే నేను 40 పాయింట్స్ అలా టార్గెట్ పెట్టుకునేవాడిని. అది ఎందుకని డైలీ ఎంత ఎంత క్యాప్చర్ చేస్తున్నానో చూసుకోవాలి ఒకసారి మీరు. ఇట్లా డైలీ 20 చేసుకుంటే ఒకసారి అదే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ వర్కౌట్ అయితే బెటరు. నేనైతే అదే ట్రై చేస్తున్నా ఇప్పుడైతే. నాకు డైలీ 20 పాయింట్స్ వస్తుంది కాబట్టి డైలీ 20 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు కొంచెం ట్రైలింగ్ చేయాల్సింది, బట్ నో ప్రాబ్లం, నో రిగ్రెట్స్. ఏది జరిగినా మన మంచికే. ఓకే, ఈరోజు డే అయితే క్లోజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.